సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కార్యాలయంలో పలు రికార్డ్స్ ను పరిశీలిస్తున్నారు. వాళ్ళు ఐలాపూర్ గ్రామంలో నిర్మాణాలకు సంబంధించిన పర్మిషన్లపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా తనిఖీలు చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో గ్రామాలకు సంబంధించిన రికార్డ్స్ ను కూడా పరిశీలిస్తున్నారు అధికారులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు అయితే దాడులు చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, సడన్ ఏసీబీ రైట్స్ కి గల కారణాలు ఏంటి? అసలు ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అమీన్పూర్ మున్సిపాలిటీలో ఈ రోజు ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐలాపూర్ గ్రామానికి సంబంధించి పర్మిషన్లు ఇచ్చారు. ఆ పర్మిషన్లు అన్ని కూడా అక్రమం అని చెప్పేసి ఫిర్యాదులు రావడంతోనే ఈ రోజు సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా అమీన్పూర్ పరిధిలో అనేక అక్రమ కట్టడాలకు కూడా పర్మిషన్స్ ఇచ్చారని చెప్పేసి కూడా గతంలోనే గుర్తించడం జరిగింది. హైడ్రా కూల్చివేతల సందర్భంగా ఈ పర్మిషన్స్ ఇష్యూ చేస్తున్న దానికి సంబంధించిన విభాగంలో ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. ఈ సంవత్సరంలో ఎన్ని పర్మిషన్స్ ఇచ్చారు, గతంలో ఎన్ని పర్మిషన్స్ ఇచ్చారు, పర్మిషన్స్ ఇచ్చే సమయంలో రూల్స్ పాటిస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి పూర్తి విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా లంచాలు తీసుకుంటూ ఆ అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని చెప్పేసి ఆరోపణలు రావడం, స్వయంగా హైడ్రా కూల్చివేతల సందర్భంలో అనేక విషయాలు బయటపడడంతోనే తాజాగా ఈ ఏసీబీ రైట్స్ కొనసాగుతున్నాయి. ఏసీబీ సోదాల్లో ఆ అక్రమాలు తేలితే ఖచ్చితంగా కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకునే అవకాశం కనబడుతుంది. ఈ సంవత్సరమే కాకుండా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎన్ని పర్మిషన్స్ ఇచ్చారో ఆ పర్మిషన్స్ అన్ని కూడా సక్రమంగా ఉన్నాయా లేవా అనే దానిపైన ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా ఏసీబీ అధికారులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఇంకా కంటిన్యూగా ఆ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆ పర్మిషన్ కు సంబంధించిన విభాగంలో ఇచ్చిన పర్మిషన్స్ సంబంధించిన ఫైల్స్ అన్నిటిని కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.